ఈరోజు సంజీవయ్య నగర్లో గత 5 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన శ్రావణ్ అనే యువకుడి కుటుంబాన్ని పరామర్శించడం కోసం నేను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అనే కిషన్ గారు మిగతా సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. మరి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇంత ఘోరమైన దుర్మార్గం జరగడం, అది రాత్రి 11:30 ఇక్కడ బస్తీ ప్రజలందరూ చూస్తుండగానే ఈ మర్డర్ జరగడం అనేది అడుగంటిపోతున్న శాంతి భద్రతలకు మరి అద్దంగా కనిపిస్తూ ఉన్నది. నిజానికి ఈ మర్డర్ జరిగిన తీరు అనేది నిజంగా భయానకంగా ఉంది. ఈ మర్డర్ చేసిన వ్యక్తులు కొత్తోళ్ళు కాదు, అదేవిధంగా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. వీళ్ళు మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడు ఇంటి ఎదురుగానే ఉండే వ్యక్తి, అదేవిధంగా నేర చరిత్ర ఉన్న వ్యక్తి. అందుకొరకు నేను ఈ మాట చెప్తున్నాను. అదేవిధంగా ఆ మృతుడి ఎవరైతే దోస్తులు ఉన్నారో వాళ్ళు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులే. ఒకతను దాదాపుగా 3-4 కేసుల్లో జైలుకు పోయించిన వ్యక్తి. ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నిఖిల్ అనే వ్యక్తి, అతను కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసులో జైలుకు పోయించిన వ్యక్తి. దాని తర్వాత ఒక నేరం జరగకముందు, అంటే ఈ మర్డర్ జరగకముందు 15 రోజుల క్రితం ఈ వ్యక్తి దగ్గర గంజాయి దొరికినట్టుగా ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వచ్చి రైడ్ చేసి ఇతని దగ్గర గంజాయి కూడా సీజ్ చేసి మళ్ళీ వదిలేసిండ్రు. మరి ఎందుకు వదిలేసిండ్రు అనేది ఎక్సైజ్ పోలీసులు చెప్పాలి. అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఈ ఏరియాకు వచ్చినట్టు, ఈ ఏరియాకు వచ్చి గంజాయి సీజ్ చేసినట్టు, లేకపోతే గంజాయి తాగే వాళ్ళను పట్టుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన విషయము స్థానిక మారేడుపల్లి పోలీసులకు తెలియదు. చూడండి విచిత్రం. అంటే రాష్ట్రంలో ఉండే 2 ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సైజ్ పోలీసు మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు, సివిల్ పోలీసు, ఈ రెండింటి మధ్యలో కూడా స్పష్టంగా కోఆర్డినేషన్ లేదు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళు వచ్చి ఈ పిల్లగాన్ని నిందితుడిని తీసుకొని పోయి ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత వదిలేస్తారు. వాళ్ళు ఎందుకు వదిలేసిండ్రు అనేది ఎక్సైజ్ పోలీసు వాళ్ళు చెప్పాలి. అసలు ఈ ప్రాంతానికి గంజాయి వస్తుందనే ఈ ప్రాంత ప్రజలందరూ ఎవరింటికి వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని ఈ గంజాయి తాగే గ్యాంగులు వీళ్ళ వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉంది అనేది చాలా క్లియర్గా తెలిసే వీళ్ళందరూ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నారా అని చెప్పి కోపంతో ఈ గంజాయి తాగే గ్యాంగులందరూ కూడా ఇక్కడ ఉండే ప్రాంతంలో ఉండే మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు, తర్వాత అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీసులు రాసిన నేరస్థల పంచనామా కూడా నేను చదివాను. సో కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 15లో చాలా క్లియర్గా రాసిండ్రు. అమ్మాయిలు బయట వాక్ చేస్తుండగా మరి వీళ్ళందరికీ గొడవ అయింది. అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు కూడా అసభ్యంగా ప్రవర్తించినందు వల్లనే ఈ గొడవ స్టార్ట్ అయింది అనేది చాలా క్లియర్గా అందులో రాసిండ్రు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అది మొదటిది. ఇక తర్వాత విషయం ఏంటయ్యా అంటే, 11:28 బాధితుడి కుటుంబం, అంటే మృతుడి కుటుంబంలో ఒకరు డయల్ 100 కాల్ చేస్తారు. అయ్యా డీజీపీ గారు దయచేసి వినాలి మీరు మాట. 11:28 బాధితుడి కుటుంబం డయల్ 100 కాల్ చేస్తుంది. అంటే నేరం జరుగుతుందని అనుమానం వచ్చినా, గడబడి జరుగుతున్నా, ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, ఆస్తులకు ప్రమాదం ఉన్నా, ఏదైనా ప్రమాదం జరుగుతున్న అనుమానం వచ్చినా వెంటనే డయల్ 100కు పీపుల్ కాల్ చేస్తారు. డయల్ 100 కాల్ చేసిన తర్వాత మర్డర్ అవుతుంది. మర్డర్ అయిన తర్వాత మర్డర్ అయిన 15 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. మరి 11:28కి అయితే మృతుడు 12:10 చనిపోతాడు. 12:30 ఎంతకు 15 నిమిషాలకు 20 నిమిషాలకు పోలీసు వాళ్ళు వస్తారు. అంటే నేరం జరిగిన తర్వాత 15 నిమిషాలకు అక్కడ పోతారు పోలీసు వాళ్ళు, సంఘటన స్థలానికి వస్తారు. 11:28 డయల్ 100కు కాల్ పోతే 12:20 పోలీసు వాళ్ళు వస్తే మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఇలా డీజీపీ గారు మీరు దయచేసి దీన్ని ఎగ్జామిన్ చేయండి. 11:28కు కాల్ పోయినప్పుడు డయల్ 100 నుంచి స్థానిక మారేడుపల్లి పోలీసులకు ఎందుకు సమాచారం రాలేదు? నేను మారేడుపల్లి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మరి మీకు సమాచారం వచ్చిందంటే మాకు 12:10కి వచ్చింది, 12:15కి వచ్చింది, వచ్చిన వెంటనే మేము 2-3 నిమిషాల్లో మేము వెళ్ళిపోయిన మోకగా అంటున్నారు. మరి ఈ అరగంటలో ప్రాణం పోయింది. అరగంటలో డయల్ 100 ఎందుకు మారేడుపల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు? లేకపోతే మారేడుపల్లి పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఉంటే
మారేడుపల్లి పోలీసులు చెప్తున్నది నిజమే అయితే మరెందుకు లేటుగా వచ్చారు? ఈ విషయాల మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇంకా మూడవ విషయము, ఇంత పట్టపగలే విచ్చలవిడిగా మీరేమో ఈగిల్ ఫోర్స్ అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేచినప్పటి నుంచి డ్రగ్స్ మినేసు ఆ మినేసు మేము అది చేస్తాం, డ్రగ్స్ రహిత తెలంగాణగా చేస్తాం, అది ఇదని డంబికాలు చేస్తా ఉన్నారు. మరోవైపు మన రాష్ట్ర పోలీసులు చేయలేని పనిని మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఆపరేషన్లు నెలల తరబడి ఇక్కడ మాటు వేసి నేరస్తులను పట్టుకొని పోతా ఉన్నారు. మరి మన రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఇంత ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? లా అండ్ ఆర్డర్ పోలీసుల పెట్రోలింగ్ ఎక్కడ ఉన్నది? రాత్రి 12 గంటలకు మహిళలు కూడా ఈ బస్తీలలో నడవలేని పరిస్థితి. గంజాయి ఓపెన్గా తాగుతున్నారని చెప్పి బస్తీవాసులే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్న పరిస్థితి. మరి పెట్రోలింగ్ వాహనాలు ఎక్కడ పోయినాయి? బ్లూ కోల్డ్స్ ఎక్కడ పోయినాయి? లేకపోతే మీ మైత్రి పోలీసులు ఎక్కడ పోయినరు? పోలీస్ ఫ్రెండ్స్ ఎక్కడ పోయినరు? అండ్ నిందితులు కొత్తలు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా నేర చరిత్ర ఉన్న వాళ్ళే. 20, 22, 23 సంవత్సరాల నా వయసున్న వ్యక్తులే. అందరు కూడా జైలుకు పోయి వచ్చిన. మరి వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టడం లేదు? వీళ్ళందరూ జైల్లోనే ఉండాలి కదా. వీళ్ళు మొత్తం కూడా 4-5 ఇళ్లలో అడ్డాలుగా పెట్టుకున్నారు. అడ్డాలు పెట్టుకొని మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అంగడి చేస్తున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. అందులో ఒక పిల్లగాడి ప్రాణం పోయింది. పోయిన ప్రాణం తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద విపరీతంగా కేసులు పెట్టడానికే వాడుతూ ఉన్నారు. ఇక్కడే ఉన్న సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ మన్నె క్రిషాంక్ గారికి దాదాపు 35 కేసులు పెట్టిండ్రు. ఆయన మొన్న 12-15 రోజులు జైల్లో పెట్టిండ్రు. అంటే పోలీసు ఫోర్స్ నంతా కూడా ప్రతిపక్ష పార్టీల మీద పెట్టి వాళ్ళను జైల్లో పెట్టడానికి కోసం వాడి బస్తీలలో నేరాలు జరుగుతుంటే